యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హలో సార్, డోర్ ఓపెన్ చేయండి సార్. సార్, డోర్ ఓపెన్ చేయండి సార్. ఓ మై గాడ్, డోర్ ఓపెన్ చేయండి సార్. ఇప్పుడు ఎలా? ఆ రోజు మీరు దేవుళ్ళ వచ్చి నా కారు అద్దం పగలకొట్టి నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. నా వైఫ్ వచ్చే వరకు నన్ను చూసుకున్నారు. నేను రికవరీ అయ్యాక స్వయంగా బొకేతో వచ్చి విషెస్ చెప్పారు. ఆ తర్వాత మీరు కనిపించలేదు. ఏమైపోయారు అభిరామ్? ఇప్పుడు ఎలా ఉన్నారు సార్? మీరు కాపాడిన ప్రాణం. సంతోషంగా ఉన్నాను. నేను నా ఫ్యామిలీ మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం. అయ్యో, నేను చేసిన చాలా చిన్న సాయం సార్. అది ఈ పెద్ద ప్రాణాన్ని కాపాడింది కదా అభిరామ్. అవును, ఆయనతో ఏదో పనుండొచ్చానన్నారు. మీకేం కావాలో చెప్పండి అభిరామ్. మాటిస్తున్నాను, మీరు ఏది అడిగినా ఇస్తాను. ఏం కావాలి? మీ అబ్బాయి కావాలండి. మా అబ్బాయా? అవునండి, మా అమ్మాయి శ్రావ్య మీ అబ్బాయి లవ్ చేసుకున్నారు. శ్రావ్య మీ అమ్మాయా? మరి వీళ్ళు? తను మా అన్నయ్య భాస్కర్, శ్రావ్య మా అన్నయ్య గారి కూతురు. నమస్తే అండి. తను నా తమ్ముడు అఖిల్. వీళ్ళు మాత్రమే ఇంట్లోకి వచ్చారు. మరి మీరెందుకు రాలేదు? మీ ముగ్గురు కలిసి రాలేదా? సారీ అభిరామ్, వీళ్ళు మీ అన్నయ్య తమ్ముడని తెలియక ఏదేదో మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ, వెరీ సారీ. పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు. మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేసుకుంటారా? నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం అభిరామ్? నిశ్చితార్థం వద్దంటే చెప్పండి, డైరెక్ట్గా పెళ్ళే పెట్టుకుందాం. ఇది మా ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం, అందుకని. అర్థమైంది అభిరామ్. మాకున్నది కూడా ఒక్కడే కొడుకు. అన్నీ పద్ధతి ప్రకారమే జరిపిద్దాం. ఎల్లుండు మంచి రోజు. ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. చాలా థ్యాంక్స్ సార్. ఆ మాట మేము మీకు చెప్పాలి అభిరామ్. ఏ రకంగానైనా మీ రుణం తీర్చుకోబోతున్నాం. మాకు పైసా కట్నం వద్దు, పెళ్లి ఖర్చులు కూడా మావే. పెళ్ళయ్యాక అబ్బాయిని అమ్మాయిని అమెరికా పంపిస్తాం. హనీమూన్ కాదు అభిరామ్, అక్కడే వాళ్ళిద్దరిని సెటిల్ చేసి మా కోడలికి ఏ లోటు లేకుండా చూసుకుంటాం. చాలా సంతోషం. థ్యాంక్స్ అలాట్. ఏంటి, మీకు సంతోషంగా లేదా? ఎందుకు లేదు, చాలా హ్యాపీగా ఉన్నామండి. భలే వాళ్ళయ్యా మీరు. అభిరామ్ గారు లాంటి వ్యక్తి మీకు బ్రదర్ అయి ఉండి కూడా నాతో మాటలు పడ్డారు. ముందే ముగ్గురు కలిసి వచ్చుంటే చాలా బాగుండేది కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. అవేవి మనసులో పెట్టుకోకండి. మీరు అభిరామ్ గారి మనుషులు, మాకంతే చాలు. మీతో సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషం. ఇక మేము బయలుదేరుతాం. అభిరామ్ గారు, భోంచేసి వెళ్ళండి. పర్లేదు సార్, ఎంగేజ్మెంట్ రోజు కలిసి భోంచేద్దాం. అవునవును, ముందే కలిసి తింటే సంబంధం అతకదంటారు.
పదండి, గేట్ వరకు వస్తాను. అయ్యో ప్లీజ్ వద్దు సార్, మేము వెళ్తాం, వస్తాం. ఉంటామండి. నమస్తే. నమస్కారం. అలాగే, మంచిది. పద. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాజేష్. ఆ అమ్మాయిని లవ్ చేసి అభిరామ్ గారు రుణం తీర్చుకునేలా చేశావు. లవ్ యూ మై సన్. ఆగాపి. కార్లో డ్రాప్ చేస్తాం. పర్లేదులే అన్నయ్య, నేను వెళ్తాను. అన్నయ్య, అతన్ని కార్ దిగమని చెప్పు. అఖిల్, కావాలంటే 50 రూపాయలు చేతిలో పెట్టు, ఆటోలో వెళ్తాడు. ఎందుకు అఖిల్ అలా అన్నావు? ఇప్పుడు అభి వాళ్ళే కదా ఈ సంబంధం. కాసేపు నువ్వు మాట్లాడకనయ్యా. అఖిల్, అభి ఇంటికి తీసుకొచ్చావేంటి? శ్రావ్యాని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. తను ఇక్కడ ఉండడమే మంచిది అఖిల్. ఆర్ యు మ్యాడ్ అన్నయ్య? ఎల్లుండే శ్రావ్య ఎంగేజ్మెంట్. మనకంటే పెద్ద కోటీశ్వరులకి నువ్వు వియంకుడివి కాబోతున్నావు. శ్రావ్య ఇలాంటి ఇంట్లో ఉందని వాళ్ళకి తెలిస్తే మన పరువేం కావాలి? అది ఆలోచించన్నయ్య. ఈ మ్యాచ్ సెట్ చేసింది అభి కదా. అభిపై వాళ్ళకి రెస్పెక్ట్ ఉండిపట్టే కదా ఈ సంబంధాన్ని ఒప్పుకున్నారు. అభి ఇంట్లో శ్రావ్య ఉంటే వాళ్ళు చీప్గా ఎందుకు అనుకుంటారు? అన్నయ్య, నీకు అర్థం కావట్లేదు. అతనిపై వాళ్ళకున్న గౌరవం ఎన్నో రోజులుండదు. ఎప్పటికైనా వాళ్ళు చూసేది మనల్నే. మనమేంటి, మన ఆస్తి అంతస్తు ఏంటి, ఇదే వాళ్ళు చూస్తారు. వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉండాలి. అంటే శ్రావ్య మన దగ్గరే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది, కానీ అభి లేకుండా వచ్చాం. ఇప్పుడు అభి లేకుండా శ్రావ్యని ఎలా తీసుకెళ్ళడం? నువ్వు మరీ ఇంతిదిగా ఉన్నావేంటన్నయ్య? నీది భయమో లేక మొహమాటమో నాకేమీ అర్థం కావట్లేదు. నాతో రా. రా అన్నయ్య. శ్రావ్య, శ్రావ్య, ఇంటికి వెళ్దాం రా శ్రావ్య. నేను రాను, ఇక్కడే ఉంటాను. ఇక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదమ్మా. మ్యాచ్ సెట్ అయింది. ఎల్లుండే నీకు రాజేష్కి ఎంగేజ్మెంట్. నిజమే డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. పిన్ని, వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకున్నారంట.
మ్యాచ్ సెట్ అయిన విషయం ఆయనకు తెలుసా బావగారు? తెలుసమ్మా, మేమంతా కలిసే ఉన్నాం. ఆ, మరి మీరు మాత్రమే వచ్చారు, ఆయన మీతో రాలేదా? కారున్న వాళ్ళు కారులో వస్తారు, కారు లేని వాళ్ళు కాళ్ళతో నడుచుకుంటూ రావాలి. అంటే మీరు అభి బాబాయ్ని వదిలేసి వచ్చారా చిన్నాన్న? నీకోసం వచ్చాం, మాతో రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఆయన లేకుండా శ్రావ్యని ఎలా తీసుకెళ్తారు? అవును, అభి బాబాయ్ వచ్చాకే నేను మీతో వస్తాను. ఎవరి కోసమో మేమాగం, మర్యాదగా రా. చెప్పనయ్యా. మన ఇంటికి వెళ్దాం పద శ్రావ్య, ఇంట్లో చాలా పనులున్నాయి. ఎన్ని పనులున్నా సరే బాబాయ్ వచ్చి వెళ్ళమంటేనే వెళ్తాను. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? మర్యాదగా రాకపోతే లాక్కెళ్ళిపోతాం. శ్రావ్యని ప్రేమతో ఇంటికి తీసుకొచ్చాం అఖిల్. మీరు దౌర్జన్యంగా తీసుకుపోతానంటే నేను ఒప్పుకోను. అడ్డమైన వాళ్ళతో ఈ మాట్లాడన్నయ్య, మాట్లాడవేంటి? అమ్మా వసు, శ్రావ్యాన్ని పంపించమ్మా. ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. తనతో మాట్లాడన్నయ్య, నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకునిరా. ఆఖరిసారిగా అడుగుతున్నాను, వస్తావా రావా? నేను రాను చిన్నాన్న. పద అఖిల్ రా. నేను రాను, పద వెళ్దాం. ఇక్కడే ఉంటాను. అఖిల్ వద్దు అఖిల్. పద నేను రాను. అనయ్య, పద వెళ్దాం. మర్యాదగా రా. బాబాయ్, చూడు బాబాయ్, నువ్వు లేకుండా నువ్వు రాకుండా నేను వీళ్ళతో వెళ్ళను అంటే చిన్నాన్న నన్ను బలవంతంగా లాక్కెళ్ళిపోతున్నాడు. పిన్ని చెప్పినా వినట్లేదు. ఏడోకమ్మా, ప్రాబ్లం సాల్వ్ అయింది. పెళ్ళికి రాజేష్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. ఎల్లుండే మీ ఎంగేజ్మెంట్. డాడీ చెప్పారు బాబాయ్. మరి ఇంకెందుకు ఏడుస్తున్నావమ్మా? బుద్ధిగా ఇంటికి వెళ్ళు. నేను మీతోనే ఉంటాను బాబాయ్. ఎంగేజ్మెంట్ ఆ ఇంట్లో జరగాలమ్మా. అందుకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి. వెళ్ళమ్మా. శ్రావ్యాన్ని ఏడిపిస్తే మాత్రం బాగోదు. తన్ని బాగా చూసుకోండి. మా పిల్లని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. నీతో నీతులు చెప్పించుకునే స్థితిలో
నేను లేవు. నేనేం నీతులు చెప్పడం లేదు. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిని ఫ్రెండ్లీగా చూడాలి. శ్రావ్య మన ఇంటి మొదటి ఆడపిల్ల. తను మా ఇంటి ఆడపిల్ల. తనని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. నీ ఇంటి ఆడపిల్లల్ని నువ్వు బాగా చూసుకో. అసలే చిన్న పిల్లలు. అనయ్య పద. ఏడవద్దమ్మా, ధైర్యంగా ఉండు. వెళ్ళు. వెళ్ళొస్తాను బాబాయ్. వెళ్ళు. బాయ్ పిన్ని. ధైర్యంగా వెళ్ళమ్మా. ఈ బాబాయ్ పిన్నీలు నీకెంతో దూరంలో లేరు. ఓకే, వెళ్ళండి. ఈ సంబంధం మీరు కుదిర్చారా లేక వాళ్ళు కుదిర్చారా? శ్రావ్య ప్రేమే కుదిరేలా చేసింది. ఒకడేమో నోట్లో అసలు నాలుక లేనోడు, ఇంకోడేమో నోట్ నిండా కోపం ఎక్కువ. ఇద్దరే సంబంధాన్ని ఏం చేస్తారో ఏమో. నాకు అదే డౌట్గా ఉందదిరా. వెళ్ళిన వాళ్ళు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అభిని కూడా తీసుకెళ్ళమంటే వీళ్ళు వినలేదు. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో ఏంటో. తన తెలివితేటలు చూసే నేను అతన్ని లవ్ చేశాను. అభి కంటే అఖిల్ తెలివైన వాడేం కాదు హారిక. మీ ఆయన తెలివితేటలపై నీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నాకు నా అఖిల్పై చాలా నమ్మకం ఉంది. హారిక, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? బలవంతంగా తీసుకొచ్చేశారు. ఎందుకు భాస్కర్, ఏమైంది? ఎల్లుండి తన ఎంగేజ్మెంట్ జరగబోతోంది. ఇంకా ఆ ఇంట్లో ఎందుకమ్మా? ఏమంటున్నావరా? నిశ్చితార్థమా? అంటే వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఎల్లుండి మన ఇంట్లో ఎంగేజ్మెంట్ పెట్టుకుందామన్నారు. ఇప్పుడేమంటారు? ఇందాక వీళ్ళ తెలివితేటల్ని అనుమానించారు, అవమానించారు కదా. ఇప్పుడైనా అఖిల్ తెలివైన వాడని ఒప్పుకుంటారా? ఎరా చిన్నోడా, ఇదంతా నీ ప్రతిభ. నువ్వే పెళ్లికి ఒప్పించావా? లేకపోతే మీరన్న అభిరామ్ గారు వెళ్ళి పెళ్లి సంబంధం ఫిక్స్ చేశారా? ఇందాకెవరో అఖిల్ కన్నా అతనే గొప్పోడు తెలివైనోడు అన్నారు. ఇప్పుడేమంటారో?
అమ్మ హారిక, నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ సెట్ చేసింది అభి. అభి రాకపోయి ఉంటే ఈ సంబంధం ఖాయమయ్యేది కాదు. శ్రావ్య లైఫ్ని అభియే సేవ్ చేశాడు. నిజమా భాస్కర్? అభి సంబంధం మాట్లాడా? ఆ, అభి చెప్తే వాళ్ళు ఒప్పుకున్నారా అండి? అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పరా పెద్దోడా? ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్కి అభి ఎప్పుడూ హెల్ప్ చేశాడంట. అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఆయన మన సంబంధాన్ని ఒప్పుకున్నారు.